జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై వెలుగులోకి సంచలన అంశాలు. గెలుపును తన క్రెడిట్ లో వేసుకున్న సీఎం రేవంత్. జూబ్లీహిల్స్ లో గెలుపు వ్యూహం వెనుక అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్త. ఆమె మార్గదర్శనంలోనే ప్రచారం. రేవంత్ ను వెనక ఉండి నడిపించిన మహిళా నేత. మీడియాకు దూరంగా ఉంటూ వ్యూహాలు రూపొందించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్. తన పనిని సైలెంట్ గా చేసుకుపోయిన మీనాక్షి నటరాజన్. బీహార్లో ఘోర పరాజయం చూసినప్పటికీ తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయాన్ని ఇక్కడ కాంగ్రెస్ నేతలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకవైపు దేశంలో కాంగ్రెస్ పనైపోయింది అంటూ ప్రచారం జరుగుతున్న వేళ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ కు తిరుగులేదు అని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ కారణం ఒకటే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఘన విజయం సాధించారు. ఈ విజయం తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి తిరుగులేదు అనే ప్రచారం జోరందుకుంది. రేవంత్ తనదైన వ్యూహంతో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపించారు అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ గెలుపు వెనుక ఉన్న అసలు శక్తి ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. సాధారణ మహిళగా కనిపించే మీనాక్షి నటరాజన్ మీడియాకు దూరంగా ఉంటారు. పెద్దగా హడావిడి చెయ్యరు. ఎక్కడికి వెళ్ళినా మంది మార్బలంతో కాకుండా సైలెంట్ గా వెళ్లి పరిశీలిస్తూ ఉంటారు. అక్కడి పరిస్థితులను అంచనా వేసి వ్యూహాలు రూపొందిస్తూ ఉంటారు. పార్టీ నేతల ప్రశంసలకు లొంగిపోరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పార్టీ కోసం కష్టపడి పనిచేసే అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్త మీనాక్షి నటరాజన్. జూబ్లీహిల్స్ ప్రచారంలో ఆమె పెద్దగా కనిపించలేదు. కానీ తెర వెనుక మాత్రం మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. రేవంత్ రెడ్డికి ప్రతి విషయంలో మార్గదర్శనం చేస్తూ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించగానే ఆ క్రెడిట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ తెర వెనుక జరిగిన వ్యూహాత్మక కదలికను పరిశీలిస్తే ఈ గెలుపులోని వారి పాత్ర కంటే కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ సాధారణ మహిళగా కనిపించే మీనాక్షి నటరాజన్ వ్యూహమే ఈ అద్భుత విజయానికి అసలు కారణంగా తెలుస్తోంది. మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటూ పార్టీ అంతర్గత కుట్రలు, కొట్లాటలను పసిగట్టి రేవంత్ రెడ్డి సహా నేతలందరికీ మార్గదర్శనం చేసి గెలుపు కోసం ఒక సాధారణ కార్యకర్తలా పనిచేసిన ఆమె వ్యూహమే ఈ సంచలన విజయాన్ని అందించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం అంతా రేవంత్ రెడ్డి చుట్టూ, మహేష్ గౌడ్ ప్రకటనల చుట్టూ తిరిగింది. కానీ కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రచార వేదికల నుంచి, మీడియా సమావేశాల నుంచి పూర్తిగా దూరంగా ఉంటూ పార్టీలోని పెద్ద పదవిలో ఉన్న ఎప్పుడూ సాధారణ కార్యకర్తగా కనిపించే ఆమె నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి వాస్తవాలు, ఓటర్ల మనోగతాలను తెలుసుకునేందుకు రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. ఆమె రూపొందించిన వ్యూహాలు, బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేయటం వంటి చర్యలు ఈ విజయంలో కీలకంగా మారాయి. పబ్లిసిటీకి ఆశపడకుండా తెర వెనుక వ్యూహాలు రచించిన మీనాక్షి గెలుపును తన క్రెడిట్ లో వేసుకోవడానికి ప్రయత్నించని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తగా నిరూపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటలు, గ్రూప్ రాజకీయాలకు కేంద్రం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అభ్యర్థి ఎంపిక, ప్రచార నిర్వహణ విషయంలో పార్టీలోని కొన్ని వర్గాల మధ్య తీవ్ర విభేదాలు, అంతర్గత కుట్రలు ఉన్నాయి అనే విషయాన్ని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పసిగట్టారు. సాధారణంగా ఇలాంటి ఇన్ఛార్జీలు నాయకుల మాటలు విని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆమె పరిస్థితిని అంచనా వేసి సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సహా ఇతర ముఖ్య నేతలకు స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలను అందించారు. ఏ నేత ఏ పని చెయ్యాలి, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలి వంటి అంశాలపై రాజీ పడకుండా ఆమె తీసుకున్న నిష్పక్షపాత నిర్ణయాలే అంతర్గత విభేదాలను పక్కన పెట్టి కాంగ్రెస్ విజయానికి కారణమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించినా ఏ అంశంపై దృష్టి పెట్టాలి అనే విషయంలో ఆయనకు వెనకుండి నడిపించిందంతా మీనాక్షి నటరాజన్. తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, క్షేత్రస్థాయి పట్టుతో ఆమె ప్రచార దిశను నిర్ణయించారు. రేవంత్ ప్రసంగాలలో ఏ స్థానిక సమస్యలు ప్రధానంగా ప్రస్తావించాలి, ప్రత్యర్థి బలహీనతలు ఏమిటి అనే విషయాలపై ఆమె ఇచ్చిన ఇన్పుట్స్ చాలా కీలకంగా మారాయి. గెలుపు క్రెడిట్ ను రేవంత్ తీసుకున్నప్పటికీ ఆ గెలుపుకు అవసరమైన వేదిక, వ్యూహం, సమన్వయం చేసిన ఘనత మాత్రం మీనాక్షి నటరాజన్కే దక్కుతుంది. మీనాక్షి నటరాజన్ సాధారణ మహిళగా కనిపించినా ఆమె పార్టీ సిద్ధాంతాలపై, కాంగ్రెస్ పట్ల గట్టి విశ్వాసం ఉన్న కరుడుగట్టిన కార్యకర్త. ఆమె మార్గదర్శనం కేవలం వ్యూహరచనకే పరిమితం కాలేదు,
పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడంతో ఇది కేవలం జూబ్లీహిల్స్ గెలుపు మాత్రమే కాదు అని, రాబోయే రోజుల్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కీలకము అనే సందేశాన్ని ఆమె పంపించారు. తన ప్రణాళికతో పాటు కార్యకర్తలను వ్యూహాత్మకంగా కలుస్తూ వారిలో నమ్మకాన్ని పెంచి ప్రచారాన్ని పకడ్బందీగా ముందుకు నడిపించారు. ఆమె మార్గదర్శకత్వంలోనే ప్రతి ఒక్క కార్యకర్త తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడంతో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు సాధ్యమైంది అని చెప్పుకోవాలి.